వికాస పాలన వైపు ఏపీని సీఎం చంద్రబాబు తీసుకెళ్తున్నారని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. 23 నెలల కూటమి పాలనలో భయపెట్టే రాజకీయాలకు ముగింపు పలికి భరోసా కలిగించే పరిపాలన అందిస్తున్నారని తెలిపారు. వైసీపీ హయాంలో ప్రజల సమస్యలు చెప్పుకోవడానికే భయపడేవారని, నేడు ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు. పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించాలన్నారు. 23 నెలల పాలన పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రజల్లో ఏ విధంగా ఉందో మీ అందరికి కూడా తెలుసు. భయపెట్టే పాలన పోయి భరోసా ఇచ్చే పాలన వచ్చింది అని ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో నిత్యం భయపడుతూ బయటికి రావాలంటే భయం, ఒక ధర్నా చేయాలంటే భయం, నిజం చెప్పాలంటే భయం, ఏదైనా అడగాలంటే భయం, చివరికి డాక్టర్ మాస్క్ అడగడానికి కూడా భయపడిన పరిస్థితి మీ అందరికి కూడా తెలుసు. అలాంటి పరిపాలన నుంచి, విధ్వంస పరిపాలన నుంచి ఈరోజు అభివృద్ధిలోకి, వికాసంలోకి వచ్చింది అని అంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 23 నెలల పరిపాలన ప్రజల్లో ఒక తీపి గుర్తులుగా మిగిలిపోతున్నాయని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. మనందరికి కూడా తెలుసు, గత 5 సంవత్సరాల్లో కరోనా 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 అని 3 సంవత్సరాలు అలా నడిపేశారు. ఆ 3 ఏళ్లలో ఏ కార్యక్రమం చేయలేదు, కనీసం బయటకు కనిపించలేదు, చనిపోయిన వాళ్ళని పలకరించినటువంటి పాపాన కూడా పోలేదు. అలాంటి పరిపాలన నుంచి ఆ ఉన్న 2 సంవత్సరాలు కూడా ఇంకా మీకు తెలుసు, ఎవరికి కనిపించలేదు, వినిపించలేదు. ఒక మీటింగులు ఉండవు, కలెక్టర్ల కాన్ఫరెన్స్లు ఉండవు, ఒక క్యాబినెట్లు ఉండవు, ఏమీ ఉండవు. అంతా ఏకఛత్రాధిపత్యం. అలా వెళ్ళినటువంటి పరిపాలన నుంచి ప్రజలు విసిగిపోయి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ఎంతో అత్యద్భుతంగా గెలిపించిన సంగతి మనందరికి కూడా తెలుసు. వైజాగ్ అనగానే జీ అంటే మీ కాలంలో గంజాయి గుర్తొస్తే, మా కాలంలో వైజాగ్ జీ అంటే గూగుల్ గుర్తొచ్చే విధంగా మా లోకేష్ బాబు గారు చేశారని మేము గర్వంగా చెప్పుకోగలం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి దేశ విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకొచ్చే విధంగా లోకేష్ బాబు గారిని పూర్తి స్థాయిలో ఆ బాధ్యత అప్పచెప్పి తీసుకొచ్చే విధంగా మనం చూస్తున్నాం. ఈరోజు చూసుకున్నట్టయితే అరకు పాడేరులో చూసుకున్నట్టయితే గంజాయి పూర్తిగా నిర్మూలనయ్యి కాఫీ తోటలు పండించే విధంగా మనం ముందుకు వెళ్తున్నాం. ఎందుకంటే భోగాపురం ఎయిర్పోర్ట్ని అలా కట్టేస్తున్నాం, ఇలా కట్టేస్తున్నాం అని ఎన్నో కోతలు కోసినటువంటి గత పాలకులు భోగాపురం ఎయిర్పోర్ట్ పట్టించుకోకుండా వదిలేస్తే ఈరోజు భోగాపురం ఎయిర్పోర్టు 2200 ఎకరాల్లో పూర్తి చేసి అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుగా ఈరోజు నామకరణం చేసి జాతికి అంకితం చేస్తున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తున్నాం. అలాగే ఉత్తరాంధ్రకి రైల్వే జోన్ రాదు అని గత పాలకులు చాలా ధీమాగా ఉండేవాళ్ళు. అసలు అది ఏ కార్యక్రమాలు కానీ ఏది కానీ చిత్తశుద్ధితో చేసినటువంటి దాఖలాలు మనకు లేవు. కానీ ఈరోజు ఉత్తరాంధ్ర మనకి రైల్వే జోన్ వచ్చింది అని అంటే నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ లోకేష్ బాబు గారికి, గౌరవ కేంద్ర మంత్రి వర్యులు